రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ నిందితులను రక్షించేందుకు కుట్రలు సాగుతున్నాయి. 8 ఏళ్లు అవుతున్నా న్యాయం జరగటం లేదని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్లు అవుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో చూపిన చొరవ సుగాలి ప్రీతి కేసులో ఎందుకు చూపటం లేదన్నారు. తన సొంత కూతురు కేసులో న్యాయం జరిగే వరకు ప్రజల మద్దతు కూడగట్టుకుని కర్నూలు నుంచి విజయవాడ వరకు వీల్ చైర్ యాత్ర చేపట్టేందుకు తాను సిద్ధం అవుతున్నామన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఆపేది లేదంటున్న సుగాలి పార్వతితో మా ప్రతినిధి లోకేష్ మాట్లాడారు. మాసాలు మోసి కన్న కూతురు అర్ధాంతరంగా మృతి చెంది 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఆ కేసులో న్యాయం జరగలేదంటూ న్యాయ పోరాటానికి సిద్ధమైంది ఆ తల్లి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్లో న్యాయ పోరాటానికి చేయాల్సిన అవసరం ఏముంది, ఆ మాటలు ఆ తల్లితోనే విందాం. చెప్పండి, అసలు ఏం జరిగిందంటారు? అంటే 8 సంవత్సరాలుగా మీరు పడుతున్న బాధ కావచ్చు, కడుపు కోత కావచ్చు, ఏ విధంగా ఉంది? ఎందుకంటారు ఈ యొక్క న్యాయ పోరాటానికి సిద్ధం కావడానికి కారణం ఏమంటారు? నా కూతురు సుగాలి ప్రీతి గత ఆగస్టు 19న 2017లో కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతూ ఉండేది. ఆ 14 సంవత్సరాల పసికందుని అత్యంత దారుణంగా మానభంగం చేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళు. ఇంతవరకు కూడా న్యాయం అనేది జరగలేదు, ఏ కొసాన కూడా జరగట్లేదు. అందుకే నేను రేపు 19 ఆగస్టు నుంచి నా విసిగి వేసారి ఇంకా ఈ ప్రభుత్వాల మీద మాకు మాటలు ఇచ్చిన నాయకుల మీద నమ్మకాలు పోయి నా పోరాటం ఏదో నేను చేసుకుంటామనేసి మళ్ళీ నేను పోరాటం మొదలు పెడుతున్నాను. మా దగ్గర ఇన్ని రిపోర్ట్స్ పెట్టుకొని కూడా అప్పుడున్న అధికారులు, పోలీస్ అధికారులు, వినోద్ కుమార్ కావచ్చు, మహేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, మరి సుధీర్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, శేషయ్య సార్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎందుకు కేసును నిర్వీర్యం చేశారు? ఎందుకు కావాలనే ఈ కేసును తప్పుదోవ పట్టించారు? ఎవరి లబ్ధి కోసం తప్పుదోవ పట్టించారని నేను ఆ ప్రశ్నలకు సమాధానం కోసమే, నా కూతురి కేసుకు న్యాయం కోసమే ఇప్పుడు పోరాటం చేయడం, వీల్ చైర్ యాత్ర అనేది మొదలు పెట్టానన్న. ఇది ముఖ్యంగా అంటే 2017లో జరిగింది. అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినప్పటికీ ఇప్పుడున్న ప్రస్తుత డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క కేసు విషయంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. మిమ్మల్ని కలవడం కూడా జరిగింది. దీనికోసం న్యాయ పోరాటం కూడా చేస్తానని చెప్పేసి ఆ రోజుల్లో చెప్పడం కూడా జరిగింది. అయితే మరి ఎందుకు మీకు న్యాయం జరగలేదని అనుకుంటున్నారు? ఇప్పుడు 2017లో ఇన్సిడెంట్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంది, మీరు చెప్పినట్లు ఆ ప్రభుత్వమే అధికారంలో ఉంది. దాని తర్వాత మేము పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా వెంట వచ్చారు. మా కోసం లక్షల మందిని తీసుకొచ్చి కర్నూలులో ర్యాలీ చేయడం జరిగింది. సుగాలి ప్రీతికి కేసు న్యాయం జరగాలని చెప్పారు. మన ప్రభుత్వం వస్తే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అని చెప్పడం జరిగింది. ఆ భరోసాతోనే మేము ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర గడిచినా కూడా ఆ మాట కట్టుబడి మాకు న్యాయం చేస్తారనే ఉన్నాము. కానీ ఆ దిశలో మాకు అడుగులు వేయట్లేదు. కేసులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాగే ఉంటుందన్న భయంతో, బాధతో నేను ఈ పోరాటం చేయాలని అనుకుంటున్నానన్న. ముద్దాయిలకున్న రాజకీయ పలుకుబడి, ముద్దాయిలకు ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ఇచ్చే సపోర్ట్, ఈ ధనబలం ఉంది వాళ్ళ దగ్గర. ఎవరైనా కూడా ఏ రాజకీయ పార్టీల వాళ్ళకంతా అండగా ఉన్నారు. అందుకని వాళ్ళు అలా విద్యా ముసుగులో ఎవరికీ తెలియని విద్యాలయంలో సీక్రెట్ బెడ్రూమ్లు మెయింటైన్ చేసి ఎవరికి అమ్మాయిలని వాళ్ళు ఇట్లా వాళ్ళని అమ్మాయిలను అలా వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నారో తెలియదు. సీక్రెట్ బెడ్రూమ్స్ మెయింటైన్ చేస్తున్నారని నేను కాదన్నా చెప్పింది. సాక్షాత్తు కలెక్టర్ గారు ఫ్యాక్ట్స్ ఫైండ్ కమిటీలో అక్కడ సీక్రెట్ బెడ్రూమ్ని వీడియో తీసుకొని వచ్చారు. అదే రిపోర్ట్ని రాశారు. ఇప్పటి వరకు కూడా ఈ 8 సంవత్సరాల్లో ఏ అధికారి కానీ అవును మీరు బెడ్రూమ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అసలు హాస్టల్లో అమ్మాయిల డార్మెంట్స్లో ఎవరికి తెలియని సీక్రెట్ బెడ్రూమ్ ఎవరి కోసం మెయింటైన్ చేస్తున్నారని ఏ ఒక్కరూ అడిగిన పాపాన పోలేదు. మీ దగ్గర ఉన్న ఆధారాలను తీసుకొని మీరు ఈ యొక్క డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది. మరి అప్పుడు ఆయన దగ్గర నుండి వచ్చిన సమాధానం ఏ విధంగా ఉంది?
మేము పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత మేము వెళ్ళి 6 మంత్స్కి ఏమో కలవడం జరిగింది. మరి అక్కడ కలిసిన తర్వాత ఆయన ఒకటే అన్నారు, అమ్మ మేము మాట ఇచ్చాము మీకు చేస్తామని చెప్పారు. మరి ఆయన చెప్పిన విధంగానే, అన్నగారు చెప్పిన విధంగానే మీరు హోమ్ మినిస్టర్ గారిని కలవండి అన్నారు. మరి మేము గత సంవత్సరం ఆగస్టులో మరి హోమ్ మినిస్టర్ అనిత గారిని కలవడం జరిగింది. మరి అనిత గారు కూడా మా ఈ ప్రభుత్వంలో మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పారు. ఆ మాట ఇచ్చి కూడా ఇప్పటికీ సంవత్సరంన్నర దాటిపోయింది. ఇప్పుడు ఆగస్టు వస్తే ఆ మేడంని కూడా కలిసి సంవత్సరం అయింది. మరి నేను ఇదే అంటే ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ గారిని కలవమన్నారు. మరి ఆయన్ని కూడా కలిసాం. ఎవ్వరు మీకు న్యాయం చేస్తామని చెప్పినారని ప్రతి ఒక్కరి మాట వింటూనే వచ్చాము. ప్రతి ఒక్కరు చెప్పిన విధంగానే ఉన్నాం. మీకు న్యాయం చేస్తామనే మాటలు కాదు నాకు కావాల్సినది, న్యాయం ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారనేది చేసి చూపించమని నేను అడుగుతున్నానన్న. మరి ఎందుకు మర్చారో మరి పవన్ కళ్యాణ్ గారు మరి మాట ఇచ్చారు చేస్తామని, మొదటి కేసే అన్నారు. నేను మొదటి కేసు అని కూడా ఆశించలేదు. ఎందుకంటే ఎన్నో పనులు ఉంటాయి, వాళ్ళకి ఎన్నో కేసులు ఉంటాయి. మరి నా కేసు కూడా ఒక ముఖ్యమైన కేసే కదా. ఒక గిరిజన పిల్ల 14 సంవత్సరాల పిల్లను అతి దారుణంగా స్కూల్లో చంపేస్తే ఒక వికలాంగురాలైన నేను ఇంకెన్ని సంవత్సరాలు పోరాడుతుంది, వీళ్ళకి న్యాయమే కదా వీళ్ళు అడుగుతున్నది, మరి న్యాయం చేస్తే సరిపోతుంది కదా అని వాళ్ళు ఎందుకు అనుకోవడం లేదు. అందుకే ఈ న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నానన్న. అంటే మనం చూస్తున్నాం అంటే ఈ యొక్క కేసు ఇంకా ముందుకు సాగదు అనే అనుమానం వచ్చిన తర్వాతనే మీరు ఈ విధంగా న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారా? అవునన్న, ఖచ్చితంగా వాస్తవం ఇది. నేను ఎందుకు ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే మరి కొన్ని కేసులు చూశాను. ఉదాహరణకి నటి జిత్యాయిని కేసు. మరి ఆమె బాంబేలో ఉంటారు అని తెలిసింది, పేపర్లో చదివాను నేను. మరి ఈ స్టేట్ కాదు, ఆమెకు జరిగింది కూడా అన్యాయమే, ఆడపిల్లగా నేను కాదన్ను. కానీ మరి ఆ కేసులో ఉన్న చొరవ, ఆ కేసులో ఉన్న ఇంట్రెస్ట్ మరి 14 సంవత్సరాలు నా కూతురు మీద లేదా? నా మాన ప్రాణాలు అనేవి ఏ ఆడపిల్లకైనా ఒకటే కాదా చెప్పండి. మరి జిత్యాయిని కేసులో మీరే ఫ్లైట్లు వేసినారు, ప్రభుత్వమే ఫ్లైట్లు వేసి వాళ్ళని పిలిపించినారు, ప్రభుత్వమే మరి ఇంట్రాగేషన్ చేశారు, ప్రభుత్వమే చొరవ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి మరి పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేసి రోజుకు ఒక పేపర్లో ఒక న్యూస్ లాగా చూపించి నటి జిత్యాయిని కేసుకి న్యాయం చేసినారు. మరి సుగాలి ప్రీతి కేసుకి ఏం చేశారు చెప్పండి? సుగాలి ప్రీతి కేసు మీకు పట్టదా చెప్పండి? ఆ న్యాయం చేస్తారని చెప్పిన మాటలు నమ్మే కాలం అయిపోయింది. ఒక సుగాలి ప్రీతి కేసుకు మాత్రమే కాదండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో ఉన్న ఏ ఒక్కరికి అయినా రావాల్సినవే వచ్చాయి. అంతకు మించి ఒక్కటి కూడా రాలేదు. మరి ఇంకా దాంట్లో కూడా నాకు ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సినవి ఉన్నాయి కూడా. నేను వాటిని డిమాండ్లుగా పెట్టట్లేదండి. ముద్దాయిలకు శిక్ష ఎప్పుడు వేస్తారు చెప్పండి? ముద్దాయిలు ఇప్పుడు రేప్ జరిగిందని వచ్చిన రిపోర్టు మీద మీరు ఎవరు రేప్ చేశారని ఎప్పుడు నిర్ధారిస్తారు చెప్పండి? మీకు నాకు అదే చెప్తున్నాను. 3 నెలల్లో చేస్తారా, 6 నెలల్లో చేస్తారా, సంవత్సరంలో చేస్తారా, జీవితకాలం చేస్తారా? ఇంకా మేము బ్రతుకున్నంత వరకు నా కేసుకి ఇలానే ఇదే న్యాయం అంటారా చెప్పండి? మీరు చూస్తే హ్యాండిక్యాప్డ్ న్యాయం కోసం పోరాడాలంటే చాలా శక్తిగా కావాలి, చాలా ఉండాలి. అటువంటిది మీకు మీ ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. 8 సంవత్సరాల నుండి మీరు పడుతున్న బాధ కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, మానసికంగా కూడా స్ట్రాంగ్గా లేని సిచ్యువేషన్. అటువంటిది ఈ యొక్క యాత్ర మీరు చేయగలుగుతారా? మోసాలు మోసి కన్నీ పెంచాను పిల్లని, నేను చంపుకోలేకపోయానే. మరి అలాంటి నాకు మరి మీరు ఇంత క్షోభ పెడుతున్నారు, మరి మీకు ఎట్లా మనసు ఒప్పుతుంది? ఈ ప్రభుత్వాలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, నవమోసాలు హ్యాండిక్యాప్ ఉన్నాయి, మరి నవమోసాలు కన్నీ పెంచాను కదా. మరి నా కూతురికి అన్యాయం జరిగితే మరి మీరు ఎందుకు చేయట్లేదు న్యాయం చెప్పండి? మీరు చేయలేని స్థితిలో, మీకు కాళ్ళు చేతులు ఉన్న వికలాంగులు, మీరు కాళ్ళు చేతులు లేని వికలాంగులు. నేను నా మనసు వికలాంగురాలు కాదు, నా శరీరం వికలాంగురాలనే. కానీ న్యాయ పోరాటం ఖచ్చితంగా నా కొన ఊపిరి ఉన్నంత వరకు ఖచ్చితంగా చేస్తానన్నా. పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మేము చాలా లోపల మాకు పర్మిషన్ ఇవ్వకూడదు, పర్మిషన్ ఇవ్వకుండా ఆపేసేయాలా, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాలా, ఎక్కడ వాళ్ళను మా వెంట వచ్చే వాళ్ళని చేయాలని చాలా కుట్రలు పన్నుతున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా నా కూతురు కోసం, నా కుటుంబము, మేము బలైనా పర్వాలేదు. మేమైతే కనుక న్యాయ పోరాటం వీల్చైర్ యాత్రను ఇక్కడి నుంచి సెక్రటేరియట్ వరకు ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క జనాలకి చెప్పుకుంటూ నా కూతురికి జరిగిన అన్యాయం, నా కేసుకు గత 8 సంవత్సరాలుగా ఎవరెవరు ఏ కేసుకి, నా కేసుకి ఎంత అన్యాయం చేశారో ప్రజలకు తెలుపుకుంటూ వెళ్తానన్న. అమరావతి సెక్రటేరియట్ వరకు వెళ్తాను. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే సుగాలి ప్రీతి న్యాయ పోరాటం కోసం
వీల్ చైర్ యాత్ర అనేది సాగించడానికి తాను సిద్ధమవుతున్న పరిస్థితి. ఏదైతే విద్యాలయాల్లో ఈ యొక్క తన కూతురికి జరిగిన అన్యాయం లాంటిది విషయాలు ఏ ఒక్క విద్యార్థికి కానీ ఏ ఒక్క పిల్లలకు కానీ జరగకుండా ఉండేందుకే ఈ యొక్క న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తాను. ఏదైతే ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా తనకు జరగాల్సిన న్యాయం అయితే జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క న్యాయ పోరాటం ద్వారా ప్రజలకు తెలిసే విధంగా తనకు న్యాయం జరిగే విధంగా తన పోరాటం ఉంటుందంటూ సుగాలి ప్రీతి తల్లి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.